లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నా భర్తను ట్రాప్ చేసి ఇంటికి కూడా రాకుండా చేసింది. 5 ఏళ్ల పాటు నాకు నరకం చూపించింది. చివరకు నేను ఆత్మహత్యాయత్నం చేసేంత వరకు తీసుకెళ్లింది అంటూ జానీ మాస్టర్ బాధితురాలపై ఆయన భార్య సుమలత సంచలన ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ బాధితురాలపై తాజాగా ఫిలిం ఛాంబర్ లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలపై మండిపడింది. కొరియోగ్రాఫర్ గా అవకాశాల కోసం బాధితురాలే తన భర్త జానీ మాస్టర్ ను ట్రాప్ చేసిందని చెప్పారు సుమలత. జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నా భర్తను ట్రాప్ చేసి ఇంటికి కూడా రాకుండా చేసిందంటూ కూడా జానీ మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలత ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆయన భార్య సుమలత సంచలన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. జానీ మాస్టర్ బాధితురాలపై తాజాగా ఫిలిం ఛాంబర్ లో ఆమె ఫిర్యాదు చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. కొరియోగ్రాఫర్ గా అవకాశాల కోసం బాధితురాలే తన భర్తను ట్రాప్ చేసిందని సుమలత చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు ఫోన్ లైన్ అందిస్తారు. మధు, చెప్పండి, జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రోజుతో పోలీసుల కస్టడీ కూడా జానీ మాస్టర్ కస్టడీ ముగిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం కోర్టులో కూడా హాజరుపరచనున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తాను, నాకేదైనా పని ఇవ్వండి అంటూ కూడా వచ్చి పనిలో చేరిన తర్వాత ఆమె పని తప్ప మిగిలినంతా కూడా చేసి ప్రధానంగా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినటువంటి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి యువతి ఎవరైతే ఉన్నారో ఆమె మీద ప్రస్తుతం జానీ మాస్టర్ వైఫ్ సుమలత అయితే కంప్లైంట్ ఇచ్చారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కి అయితే ఆమె ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా కూడా అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి డీటెయిల్ గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా పొందుపరుస్తూ కూడా ఆమె ఈ లెటర్ అయితే రాయడం జరుగుతుంది. ఇప్పుడైతే తమ వద్ద పని కోసం వచ్చినటువంటి ఆ యువతి ఉన్నారో ఆ యువతి వచ్చిన తర్వాత తమ కుటుంబంలో విడదీయడానికి అనేక ప్లాన్లు వేసింది. ఆ ప్లాన్ లో భాగంగానే ప్రస్తుతం ఆమె తన మీద కేసు పెట్టిందంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో సెక్రటరీ అంటే ఫిల్మ్ ఛాంబర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించినటువంటి సెక్రటరీకి అయితే ఈమెయిల్ లెటర్ రాశారు. కేస్ అగైనెస్ట్ డిఫమేషన్, చీటింగ్ అండ్ ఫాల్స్ అలిగేషన్ అంటూ కూడా సబ్జెక్ట్ లో ఆమె పొందుపరుస్తూ కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన పేరు సుమలత. అదేవిధంగా నేను ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించినటువంటి మెంబర్ గా ఉన్నాను కాబట్టి తనకు సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే జరుగుతుందో అంటే కొరియోగ్రాఫర్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి పతంగం ఏదైతే ఉందో దాన్ని పొందుపరుస్తూ కూడా పూర్తిగా కూడా ఆమె 6 పేజీల లెటర్ అయితే రావడం జరిగింది. ఆ యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, దర్యాప్తు జరిపిన తర్వాత యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఉన్నటువంటి వ్యవహారం ఏదైతుందో ఆ ఉన్నటువంటి వ్యవహారంలో ఒక కుట్ర ప్రకారమే మొత్తం అంతా కూడా జరిగింది కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ప్రస్తుతం ఆ యువతి ఎవరో చెప్పినట్టు చేస్తుంది తప్ప ఎక్కడా కూడా జానీ మాస్టర్ మీద ఆమె చేసినటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అలిగేషన్స్ లో నిజం లేదు అంటూ కూడా ఆమె చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. సో అందుకోసం అనేది ఈ మొత్తం కేసుకు సంబంధించి తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా దర్యాప్తు జరపాలి. ఆ దర్యాప్తు జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఒక జానీ మాస్టర్ కాకుండా మిగిలిన కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళ విషయంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించింది అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను పొందుపరుస్తూ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ అసోసియేషన్ సెక్రటరీకి అయితే జానీ మాస్టర్ వైఫ్ ఈ లెటర్ రాయడం జరిగింది.
అయితే మధు, ఈ కేసుకి సంబంధించి అయితే ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. అంటే ఆ అమ్మాయి బాధితురాలు ఎవరైతే ఉందో తన వర్షన్ తను వినిపిస్తోంది. ఇటు జానీ మాస్టర్ కి సంబంధించి ఆయన భార్య కూడా తన వర్షన్ తను వినిపిస్తోంది. మొత్తానికి ఈ రోజు జానీ మాస్టర్ కస్టడీ ఏదైతే 4 రోజుల నుంచి విచారిస్తున్నారో పోలీసులు, కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి నిజాలు ఎప్పటి వరకు బయటకు వచ్చే అవకాశం ఉంది, కస్టడీలో ఏ అంశాలకి జానీ మాస్టర్ స్పందించారు, ఎటువంటి విషయాలు వెల్లడించారు అనే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకి ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది? పోలీసులు ఎప్పుడైతే ఒక కంప్లైంట్ రిజిస్టర్ అవుతుందో, కేసు రిజిస్టర్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, అంటే బాధితులు వచ్చి ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా అందులో వాళ్ళు రాసేటటువంటి ఫిర్యాదు ఏదైతే ఉంటుందో ఆ ఫిర్యాదు ఆధారంగా కూడా విచారణ జరుగుతుంది. సో ఆ విచారణలో నిజమంతా, ఆ విచారణకు సంబంధించి నిజమంతా, మోర్ ఓవర్ ఎవరి మీద అయితే కేసు పెడతారో ఆ కేసు పెట్టినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం కోసమే ఈ కస్టడీలోకి తీసుకుంటారు. అందులో భాగంగానే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ మీద కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి విచారించారు. రైట్ మధు, థ్యాంక్ యూ.